హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దామండి. దీంట్లో మొత్తం వచ్చేసి మనకు ఆ క్లాస్ ఈ క్లాస్ అని లేదండి. ఆల్రెడీ నేనైతే క్లాసుల వైజ్ మీకు ప్రాక్టీస్ బిట్స్ అయితే పెట్టేశాను. సో ఇవి వచ్చేసి మనకు స్టాండర్డ్గా ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్స్ అండి. సో ఎలా అడుగుతున్నారు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అనేసి మీకు ఒక ఐడియా కోసం నేనైతే ఈరోజు మనల్ని ఎటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు ఎన్విరాన్మెంటల్ స్టడీస్లో అనేసి క్వశ్చన్స్ అయితే చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి వ్యాక్సిన్ అను పదము వాకా నుంచి వచ్చినది, దీని అర్థము. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పిల్లి, ఆప్షన్ 2 ఆవు, ఆప్షన్ 3 వచ్చేసి గుర్రము, ఆప్షన్ 4 గాడిద. సో వ్యాక్సిన్ అనే పదం వచ్చేసి మనకు దేని నుంచి వచ్చిందంటే వాకా అనేటటువంటి పదం నుంచి అయితే వచ్చింది. సో దాని అర్థం ఏంటంటే ఆవు అండి. వాకా అంటే అర్థం ఏంటంటే ఆవు. సెకండ్ క్వశ్చన్ గాలి కాలుష్యానికి సహజ కారణం కానిది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అగ్నిపర్వతాలు బద్దలగుట, ఆప్షన్ 2 అడవుల దహనం, ఆప్షన్ 3 వాహనాల ఉద్గారాలు, ఆప్షన్ 4 సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోవటము. సో కరెక్ట్ ఆన్సర్ని వచ్చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేస్తూ ఉండండి. నేను ఆన్సర్ వచ్చేసి ఒక 2 సెకండ్స్ తర్వాత అయితే చెప్తాను. సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అలాగే కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గాలి కాలుష్యానికి సహజ కారణం కానిది ఏది అంటే ఇక్కడ వచ్చేసి మనకు అగ్నిపర్వతాలు బద్దలగుట అనేది మనకు సహజ కారణం అనమాట. మనకు తెలియకుండానే అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి సహజ కారణం. అడవుల దహనం కూడా సహజ కారణమే. అలాగే సేంద్రియ పదార్థాలు కుళ్ళిపోవటం కూడా సహజ కారణం. సో కానిది ఏదంటే వాహనాల ఉద్గారాలు. సో ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అండి. గాలి కాలుష్యానికి సహజ కారణం కానిది ఏది అంటే వాహనాల ఉద్గారాలు. నెక్స్ట్ బిట్ చూద్దాము. వీరిని ప్రపంచ ఆవరణ వ్యవస్థ నిర్వాహకులు అని అంటారు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి పారిశ్రామికవేత్తలు, ఆప్షన్ 2 రైతులు, ఆప్షన్ 3 పారిశుద్ధ కార్మికులు, ఆప్షన్ 4 వైద్యులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు రైతులండి. ప్రపంచ ఆవరణ వ్యవస్థ నిర్వాహకులు అని ఎవరిని పిలుస్తారు అంటే రైతులు. నెక్స్ట్ బిట్. వీడియో చూసిన వాళ్ళైతే తప్పకుండా వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ధాన్యం నుండి పొట్టును వేరు చేయడంలో తోడ్పడే ధర్మము. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ పొట్టు ధాన్యం రెండు తేలికగా ఉంటాయి, ఆప్షన్ 2 పొట్టు ధాన్యంతో పోలిస్తే చాలా తేలికగా ఉంటుంది, ఆప్షన్ 3 పొట్టు ధాన్యంతో పోలిస్తే చాలా బరువుగా ఉంటుంది, ఆప్షన్ 4 పొట్టు ధాన్యం రెండు అధిక బరువును కలిగి ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి. ధాన్యం నుండి పొట్టును వేరు చేయడంలో తోడ్పడే ధర్మం ఏంటంటే మనకు పొట్టు అనేది చాలా తేలికగా ఉంటుంది, ధాన్యం అనేది కొంచెం బరువుగా ఉంటుంది కాబట్టి సో పొట్టు ధాన్యంతో పోలిస్తే చాలా తేలికగా ఉంటుంది. ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆన్సర్ అండి. నెక్స్ట్ బిట్. కణంలో జన్యు పదార్థం ఉండే కణాంగము. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి గాల్జీ సంక్లిష్టం, ఆప్షన్ 2 అంతర్జీవ ద్రవ్యజాలం, ఆప్షన్ 3 లైసోజోములు, ఆప్షన్ 4 కేంద్రకం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కేంద్రకం అండి. కణంలో జన్యు పదార్థం ఉండే కణాంగం ఏది అంటే కేంద్రకం. నెక్స్ట్ బిట్. కోరకి భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరుపునది. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి అమీబా, ఆప్షన్ 2 హైడ్రా, ఆప్షన్ 3 పారామీషియం, ఆప్షన్ 4 ప్లాస్మోడియం. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైడ్రా అండి. కోరకి భవనం ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేది ఏది అంటే హైడ్రా. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో కృష్ణానదికి ఉపనది కానిది ఏది. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది కోయన, ఆప్షన్ 2 మలప్రభ, ఆప్షన్ 3 పంచగంగా, ఆప్షన్ 4 గౌతమి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గౌతమి అండి. కృష్ణానదికి ఉపనది కానిది ఏదంటే గౌతమి. కృష్ణానదికి ఉపనదులు ఏవి అంటే కోయిన, మలప్రభ, పంచగంగా ఇవన్నీ ఉపనదులు. నెక్స్ట్ బిట్ చూద్దాం. ఆవరణ వ్యవస్థలోని ప్రథమ పోషక స్థాయి. ఆప్షన్స్
ఫస్ట్ది వచ్చేసి వినియోగదారులు, ఆప్షన్ 2 ఉత్పత్తిదారులు, ఆప్షన్ 3 విచ్ఛిన్నకారులు, ఆప్షన్ 4 నిర్జీవకారులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉత్పత్తిదారులండి. ఆవరణ వ్యవస్థలోని ప్రథమ పోషక స్థాయి ఏది అంటే ఉత్పత్తిదారులను ప్రథమ పోషక స్థాయిగా చెప్పబడుతుంది. నెక్స్ట్ బిట్, రెండు దండ అయస్కాంతాలను దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, ఆప్షన్ 2 విజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, ఆప్షన్ 3 సజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి, ఆప్షన్ 4 ఏమీ జరగదు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు రెండు దండయస్కాంతాలను దగ్గరికి తీసుకువచ్చినప్పుడు ఏమవుతుంది అంటే సజాతి ధృవాలు వికర్షించుకుంటాయండి. రెండు దండయస్కాంతాలను వచ్చేసి దగ్గరగా తీసుకొచ్చినప్పుడు సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి. నెక్స్ట్ బిట్, పదార్థాన్ని క్రింది విధంగా నిర్వచించవచ్చు. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి ద్రవ్యరాశి కలిగి ఉండే స్థలాన్ని ఆక్రమించని దానిని పదార్థం అంటారు, ఆప్షన్ 2 స్థలాన్ని ఆక్రమించి ద్రవ్యరాశి లేని దానిని పదార్థం అంటారు, ఆప్షన్ 3 కొంత ద్రవ్యరాశి కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించే దానిని పదార్థం అంటారు, ఆప్షన్ 4 వచ్చేసి ఘన పదార్థాలను పదార్థం అంటారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సో మనకు పదార్థాన్ని ఏ విధంగా నిర్వచించవచ్చు, పదార్థానికి నిర్వచనం ఏంటి అంటే పదార్థం అనేది కొంత ద్రవ్యరాశిని కలిగి ఉంటుంది, అలాగే స్థలాన్ని కూడా ఆక్రమించి ఉంటుంది. కాబట్టి కొంత ద్రవ్యరాశిని కలిగి ఉండి స్థలాన్ని ఆక్రమించేదాన్ని పదార్థం అంటారు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. పదార్థాన్ని మనం ఎలా నిర్వచించవచ్చు, కొంత ఏదైనా ఒక పదార్థం వచ్చేసి మనకు కొంత బరువును కలిగి ఉంటుంది, అలాగే కొంత స్థలాన్ని కూడా ఆక్రమించి ఉంటుందన్నమాట. సో దానిని పదార్థం అంటారు. నెక్స్ట్ బిట్ చూద్దాం. మినిమెటా అనే వ్యాధికి కారణం. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సల్ఫర్, ఆప్షన్ 2 కాడ్మియం, ఆప్షన్ 3 ఆర్సెనిక్, ఆప్షన్ 4 మెర్క్యూరీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మెర్క్యూరీ అండి. మినిమెటా అనే వ్యాధికి కారణం వచ్చేసి మెర్క్యూరీ. నెక్స్ట్ బిట్, స్త్రీబీజ కోశాలు ఉత్పత్తి చేసే హార్మోను. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి టెస్టోస్టిరాన్, ఆప్షన్ 2 ఎడ్రినల్, ఆప్షన్ 3 థైరాక్సిన్, ఆప్షన్ 4 ఈస్ట్రోజన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈస్ట్రోజన్ అండి. స్త్రీబీజ కోశాలు వచ్చేసి ఉత్పత్తి చేసే హార్మోన్ ఏది, స్త్రీబీజ కోశాలు ఉత్పత్తి చేసే హార్మోన్ ఏది అంటే ఈస్ట్రోజన్. నెక్స్ట్ బిట్ చూద్దాం. భూమి ఆకాశం కలిసినట్టు కనిపించే ప్రదేశం. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి దిగ్మండలం, ఆప్షన్ 2 ఐసోబార్స్, ఆప్షన్ 3 ఐసోలైన్స్, ఆప్షన్ 4 ఐసోబార్స్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి దిగ్మండలం అండి. భూమి ఆకాశం కలిసినట్టు కనిపించే ప్రదేశం ఏది అంటే దిగ్మండలం. నెక్స్ట్ బిట్, ఎస్కిమో భాషలో ఇగ్లూ అంటే. ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి శీతాకాలం, ఆప్షన్ 2 దుస్తువులు, ఆప్షన్ 3 ఆశ్రయం, ఆప్షన్ 4 గుడారాలు. కరెక్ట్ ఆన్సర్ అయితే కామెంట్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు నచ్చితే లైక్ కూడా చేయండి. ఎస్కిమో భాషలో ఇగ్లూ అంటే అర్థం వచ్చేసి మనకు ఆశ్రయం. ఇగ్లూ అంటే అర్థం ఏంటి, ఆశ్రయం. నెక్స్ట్ బిట్, భారతదేశ ఆరంభ బ్యాంకర్లలో సరిగా జతపరిచని దానిని గుర్తించండి అనేసి ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి జగత్ సేట్లు బెంగాల్, షాలు పాట్నా, చెట్టియార్ వచ్చేసి మద్రాసు, అరుణ్జీ నాథ్జీ వచ్చేసి హైదరాబాద్. సో సరిగ్గా జతపరచని దానినైతే గుర్తించండి.
సో వీటిల్లో మనకు సరిగ్గా జతపరచనిది వచ్చేసి అరుణ్జీ నాథ్జీ వచ్చేసి హైదరాబాద్, ఇది వచ్చేసి మనకు సరిగ్గా జతపరచలేదు. సో జగత్ సేట్లు వచ్చేసి బెంగాల్, షాలు వచ్చేసి పాట్నా, చెట్టియార్ వచ్చేసి మద్రాస్. నెక్స్ట్ బిట్, అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయటానికి అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి హెన్రీ ఫోర్డ్, ఆప్షన్ 2 జేమ్స్ వాట్, ఆప్షన్ 3 చార్లెస్, ఆప్షన్ 4 సమురాయ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హెన్రీ ఫోర్డ్ అండి. అమెరికాలో కార్ల ఉత్పత్తిని వేగవంతం చేయడానికి అసెంబ్లీ లైన్ విధానాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అంటే హెన్రీ ఫోర్డ్. నెక్స్ట్ బిట్, రైతువారీ విధానం అనగా. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి రైతులకు సాగు హక్కుని ఇవ్వటం, ఆప్షన్ 2 పన్ను, ఆప్షన్ 3 సాగు భూమి, ఆప్షన్ 4 కౌలు రైతులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. రైతువారీ విధానం అంటే ఏంటంటే రైతులకు సాగు హక్కు ఇవ్వటము. రైతులకు సాగు హక్కు ఇవ్వటాన్ని వచ్చేసి రైతువారీ విధానంగా చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం. కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి 1991, ఆప్షన్ 2 1992, ఆప్షన్ 3 1993, ఆప్షన్ 4 1997. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ప్రకటించిన సంవత్సరం వచ్చేసి మనకు 1993. నెక్స్ట్ బిట్ వచ్చేసి చీరాల పేరాల ఉద్యమ నాయకుడు. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి పర్వతనేని వీరయ్య చౌదరి, ఆప్షన్ 2 వెంకటప్పయ్య, ఆప్షన్ 3 దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, ఆప్షన్ 4 గాడిచెర్ల హరి సర్వోత్తమరావు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు చీరాల పేరాల ఉద్యమ నాయకుడు ఎవరంటే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. నెక్స్ట్ బిట్, బేగార్ అనగా. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి వ్యవసాయం, ఆప్షన్ 2 కౌలు, ఆప్షన్ 3 వడ్డీ, ఆప్షన్ 4 వెట్టి చాకిరీ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు బేగార్ అంటే అర్థం ఏంటంటే వెట్టి చాకిరీ అండి. బేగార్ అనగా అర్థం ఏంటి? వెట్టి చాకిరీ. నెక్స్ట్ బిట్, సత్యార్థ ప్రకాష్ పుస్తక రచయిత. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి స్వామి వివేకానంద, ఆప్షన్ 2 స్వామి దయానంద సరస్వతి, ఆప్షన్ 3 రామకృష్ణ పరమహంస, ఆప్షన్ 4 రాజా రామ్మోహన్ రాయ్. కరెక్ట్ ఆన్సర్ని వచ్చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సత్యార్థ ప్రకాష్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. సత్యార్థ ప్రకాష్ పుస్తక రచయిత ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్ బిట్, గోమటేశ్వర ఆలయం ఈ రాష్ట్రంలో ఉంది. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి మహారాష్ట్ర, ఆప్షన్ 2 కర్ణాటక, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 బీహార్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కర్ణాటక అండి. గోమటేశ్వర దేవాలయం వచ్చేసి మనకు ఏ రాష్ట్రంలో ఉంది అంటే కర్ణాటక. నెక్స్ట్ బిట్, హిందూ అనే పదము ఈ పదం నుంచి ఉద్భవించినది. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది ఇండియన్, ఆప్షన్ 2 హిందూ మతం, ఆప్షన్ 3 సింధు, ఆప్షన్ 4 ఇండోయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సింధు అండి. హిందూ అనే పదం వచ్చేసి మనకు ఏ పదం నుంచి ఉద్భవించింది అంటే సింధు అనేటటువంటి పదం నుంచి ఉద్భవించింది. నెక్స్ట్ బిట్, దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వారు. ఆప్షన్స్, ఫస్ట్ వచ్చేసి రుక్మిణీదేవి, ఆప్షన్ 2 భాగ్యరెడ్డి వర్మ, ఆప్షన్ 3 బాల సరస్వతి, ఆప్షన్ 4 కోటేశ్వరమ్మ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి భాగ్యరెడ్డి వర్మ అండి. దేవదాసి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన వారు ఎవరు అంటే భాగ్యరెడ్డి వర్మ.
ఇవి వచ్చేసి మనకు ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. చలనాలు దీంట్లో మనకు కంపల్సరీగా ఒక బిట్ అయితే గ్యారంటీగా ఈ టాపిక్ నుంచి వస్తుందండి. కాబట్టి వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్ అయితే చూద్దాము. భూమి ఒక భ్రమణం చేయుటకు పట్టు కాలం ఎంత? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి 24 గంటలు. ఆప్షన్ 2 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్స్. ఆప్షన్ 3 వచ్చేసి 24 గంటల 37 నిమిషాలు. ఆప్షన్ 4 వచ్చేసి పైవేవి కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి. భూమి వచ్చేసి ఒక భ్రమణం చేయుటకు ఎంత కాలం పడుతుంది అంటే 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్స్ అయితే పడుతుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాము. భూమి పడమర నుండి తూర్పునకి గంటకి ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 1610 కిలోమీటర్లు. ఆప్షన్ 2 1540 కిలోమీటర్లు. ఆప్షన్ 3 995 కిలోమీటర్లు. ఆప్షన్ 4 855 కిలోమీటర్లు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1610 కిలోమీటర్లు అండి. భూమి వచ్చేసి పడమర నుంచి తూర్పునకు గంటకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది అంటే 1610 కిలోమీటర్లు. నెక్స్ట్ బిట్ చూద్దాము. పరహేలి ఏ రోజున ఏర్పడుతుంది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి జూలై 4. ఆప్షన్ 2 వచ్చేసి డిసెంబర్ 2. ఆప్షన్ 3 వచ్చేసి జనవరి 3. ఆప్షన్ 4 వచ్చేసి జూన్ 4. సో మనకు పరహేలి అంటే అర్థం ఏంటంటే సూర్యునికి అలాగే భూమికి అండి. భూమికి సూర్యునికి వచ్చేసి మనకు తక్కువ దూరం అనేది ఉంటుందన్నమాట పరహేలి సమయంలో. సో ఆ రోజు అనేది ఎప్పుడు ఏర్పడుతుంది అనేసి ఇవ్వడం జరిగిందనమాట. భూమికి సూర్యునికి మధ్య తక్కువ దూరం అనేది ఏర్పడుతుందండి ఈ పరహేలి సమయంలో. సో పరహేలి అనేది మనకు ఏ రోజున ఏర్పడుతుంది అంటే జనవరి 3వ తారీఖున ఏర్పడుతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాము. అపహేలి రోజున భూమికి సూర్యునికి మధ్య దూరం ఎంత? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 149.5 మిలియన్ల కిలోమీటర్లు. ఆప్షన్ 2 147 మిలియన్ల కిలోమీటర్లు. ఆప్షన్ 3 965 మిలియన్ల కిలోమీటర్లు. ఆప్షన్ 4 152 మిలియన్ల కిలోమీటర్స్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. 152 మిలియన్ల కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది. సో పరహేలి అంటే చూసారు కదా, భూమికి సూర్యునికి మధ్య కనిష్ట దూరం అంటే దూరం అనేది తక్కువగా ఉంటుంది. అపహేలి టైంలో ఏంటంటే మనకు భూమికి సూర్యునికి మధ్య దూరం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఆ దూరం అనేది ఎంత ఉంటుందంటే 152 మిలియన్ల కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. నెక్స్ట్ క్రింది వాణిలో వసంతకాల విషువత్తు ఏ రోజున ఏర్పడుతుంది? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి సెప్టెంబర్ 22. ఆప్షన్ 2 సెప్టెంబర్ 23. ఆప్షన్ 3 మార్చి 21. ఆప్షన్ 4 డిసెంబర్ 22. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మార్చి 21 అండి. మనకు వసంతకాల విషువత్తు అనేది మనకు ఏ రోజున ఏర్పడుతుంది అంటే మార్చి 21. విషువత్తులు అంటే మీకు తెలుసే కదా, ఈ విషువత్తుల రోజుల్లో ఏంటంటే సూర్యకిరణాలు వచ్చేసి మనకు భూమి మీద నిట్ట నిలువుగా పడతాయండి. భూమి మీద వచ్చేసి నిట్ట నిలువుగా మనకు పడడం జరుగుతుంది సూర్యకిరణాలు ఈ విషువత్తుల టైంలో. సో వసంతకాల విషువత్తు వచ్చేసి మనకు ఏ రోజున ఏర్పడుతుంది అంటే మార్చి 21. నెక్స్ట్ సూర్యకిరణాలు డిసెంబర్ 22న నిట్ట నిలువుగా దేనిపైన పడతాయి? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి భూమధ్య రేఖ. ఆప్షన్ 2 మకర రేఖ. ఆప్షన్ 3 కర్కట రేఖ. ఆప్షన్ 4 పైవన్నీ. సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మకర రేఖ మీద అండి. ఇక్కడ వచ్చేసి మనకు సూర్యకిరణాలు డిసెంబర్ 22న నిట్ట నిలువుగా పడతాయి. సో ఈ టైంలో మనకు ఏ రేఖ పైన సూర్యకిరణాలు పడతాయి అంటే మకర రేఖ మీద సూర్యకిరణాలు పడతాయన్నమాట. అలాగే మనకు జూన్ 21 కూడా మనకు విషువత్తే అండి. అంటే దాంట్లో మనకు జూన్ 21న మనకు సంభవించినప్పుడు అంటే జూన్
21న మనకు పడినప్పుడు అది ఏ రేఖ మీద పడుతుంది అంటే మనకు కర్కట రేఖ మీద పడతాయండి సూర్యకిరణాలు. ఇక్కడ వచ్చేసి డిసెంబర్ 22న వచ్చేసి మనకు నిట్ట నిలువుగా సూర్యకిరణాలు పడతాయి. సో మనకు ఏ రేఖ మీద పడతాయి అంటే మకర రేఖ మీద పడతాయి. అలాగే జూన్ 21న ఏర్పడేటటువంటి విషవత్తుల్లో వచ్చేసి మనకు కర్కట రేఖ మీద సూర్యకిరణాలు అయితే పడడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి పట్టే కాలం ఎంత? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 365 రోజులు, ఆప్షన్ 2 366 రోజులు, ఆప్షన్ 3 365 1/4 డే అనమాట. సో ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 365 రోజులు 1/2 అంటే హాఫ్ డే. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. 365 రోజులు 1/4 రోజులు అంటే 365 రోజుల ఒక పూట సమయం అనేది మనకు ఏర్పడుతుంది. నెక్స్ట్ దక్షిణాయన ప్రారంభమని ఏ రోజున పిలుస్తారు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సెప్టెంబర్ 22 అలాగే 23వ తారీఖు, ఆప్షన్ 2 మార్చి 21, ఆప్షన్ 3 డిసెంబర్ 22, ఆప్షన్ 4 జూన్ 21. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జూన్ 21 అండి. దక్షిణాయన ప్రారంభం అని ఏ రోజును పిలుస్తారు అంటే జూన్ 21. నెక్స్ట్ ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని దేనిని పిలుస్తారు? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి ఫిన్లాండ్, ఆప్షన్ 2 స్కాట్లాండ్, ఆప్షన్ 3 నార్వే, ఆప్షన్ 4 స్వీడన్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నార్వే అండి. ల్యాండ్ ఆఫ్ మిడ్ నైట్ సన్ అని దేన్ని పిలుస్తారు అంటే నార్వే. నెక్స్ట్ సూర్యకిరణాలు కర్కట రేఖ పైన నిట్ట నిలువుగా చేరటం వలన ఉత్తరార్ధగోళంలో దీర్ఘమైనటువంటి పగలు, హ్రస్వమైనటువంటి రాత్రులు ఎప్పుడు ఏర్పడును? ఇక్కడ వచ్చేసి మనకు సూర్యకిరణాలు కర్కట రేఖ మీద పడినప్పుడు ఏమవుతుందంటే ఉత్తరార్ధగోళంలో మనకు దీర్ఘమైన పగలు అంటే మనకు పగలు అనేది చాలా ఉంటుంది, చీకటి అనేది తక్కువగా ఉంటుంది అనమాట. సో అది ఏ టైం అనేసి అడిగారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి జూన్ 21, ఆప్షన్ 2 డిసెంబర్ 22, ఆప్షన్ 3 మార్చి 21, ఆప్షన్ 4 సెప్టెంబర్ 22, 23. ఇది ఆన్సర్ మీకు ఆల్రెడీ చెప్పానండి. జూన్ 21వ తారీఖున మనకు సూర్యకిరణాలు వచ్చేసి నిట్ట నిలువుగా పడడం జరుగుతుంది. సో ఏ రేఖ మీద పడతాయి అంటే కర్కట రేఖ మీద పడడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి జూన్ 21వ తారీఖున. సో జూన్ 21 వచ్చేసి మనకు పగలు అనేది ఎక్కువగా ఉంటుంది, రాత్రి అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బిట్ పోటుపాటులు ఈ క్రింది వానిలో దేని వలన సంభవించును? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి భూ పరిభ్రమణం వలన, ఆప్షన్ 2 భూ భ్రమణం వలన, ఆప్షన్ 3 ఋతువులు, ఆప్షన్ 4 పైవేవి కావు. మనకు చాలా ఎగ్జామ్స్లలో అయితే మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరిగిందండి. ఆటుపోట్లు కానీ రాత్రి పగళ్ళు కానీ మనకు దేనివల్ల ఏర్పడతాయి అనేసి అడుగుతూ ఉంటారు జనరల్గా. సో ఇక్కడ చూసారు కదా మనకు పోటుపాట్లు అండి. పోటుపాట్లు ఈ క్రింది వానిలో దేని వలన సంభవిస్తాయండి? భూభ్రమణం వలన సంభవిస్తాయి. మనకు భూభ్రమణం వల్ల ఏంటంటే పోటుపాట్లే కాదండి, రాత్రింబవళ్ళు ఏర్పడడం కానీ, అలాగే పవన దిశలో అంటే గాలిలో మార్పులు రావడం కానీ, సముద్ర ప్రవాహాల దిశల్లో మార్పులు రావడం కానీ, ఇవన్నీ కూడా మనకు దేని వలన ఏర్పడతాయి అంటే భూభ్రమణం వలన ఏర్పడతాయి. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూద్దాము. భూ పరిభ్రమణం వలన ఏర్పడు ఫలితాలు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి రాత్రి పగలు సమయాల్లో తేడాలు, ఆప్షన్ 2 ఋతువులు, ఆప్షన్ 3 వచ్చేసి 1 కాదు 2, ఆప్షన్ 4 1 మరియు 2. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఋతువులు అండి. భూ పరిభ్రమణం వలన ఏర్పడే ఫలితాలు ఏవి అంటే ఋతువులు అనేవి మనకు ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే శరత్కాలపు విషవత్తుగా ఏ రోజు ఏర్పడుతుంది?
ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి జూన్ 21, ఆప్షన్ 2 మార్చి 21, ఆప్షన్ 3 మార్చి 22, 23, ఆప్షన్ 4 డిసెంబర్ 22. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెప్టెంబర్ 22 మరియు 23 అండి. శరత్కాలపు విషువత్తుగా ఏ రోజు ఏర్పడుతుంది అంటే సెప్టెంబర్ 22 అలాగే 23. నెక్స్ట్, భూ అక్షము ఎన్ని డిగ్రీల కోణంతో సూర్యుని వైపు వాలి ఉంటుంది? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి 66.5, ఆప్షన్ 2 వచ్చేసి 23.5 డిగ్రీలు, ఆప్షన్ 3 90 డిగ్రీలు, ఆప్షన్ 4 180 డిగ్రీలు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 23.5 డిగ్రీలు అండి. భూ అక్షము ఎన్ని డిగ్రీల కోణంతో వచ్చేసి మనకు సూర్యుని వైపు వాలి ఉంటుంది అంటే 23.5 డిగ్రీలు వాలి ఉంటుంది. నెక్స్ట్, భూమధ్య రేఖ నుంచి ధృవాల వైపు వెళ్ళే కొలది భూమి చుట్టుకొలత. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి సమానము, ఆప్షన్ 2 పెరుగుతుంది, ఆప్షన్ 3 తగ్గుతుంది, ఆప్షన్ 4 పైవేవి కాదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు తగ్గుతుందండి. భూమధ్య రేఖ నుండి ధృవాల వైపు వెళ్ళే కొద్దీ వచ్చేసి మనకు భూమి యొక్క చుట్టుకొలత ఎలా ఉంటుంది అంటే తగ్గుతుంది. నెక్స్ట్, పగలు రాత్రి సమానంగా ఉండేటటువంటి రోజు. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి మార్చి 21, ఆప్షన్ 2 సెప్టెంబర్ 22, 23, ఆప్షన్ 3 విషువత్తులు, ఆప్షన్ 4 పైవన్యు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్యు అండి. మనకు పగలు రాత్రి సమానంగా ఉండే రోజు వచ్చేసి మార్చి 21, అలాగే సెప్టెంబర్ 22 లేదా 23 తారీఖు మనకు పగలు రాత్రి అనేది సమానంగా ఉంటుంది. సో ఈ రెండింటిని మనం ఏమంటాము, విషువత్తులు అనేసి పిలుస్తాం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని ఆప్షన్స్ కూడా కరెక్టే. పగలు రాత్రి సమానంగా ఉండే రోజు ఏది అంటే పైవన్యు. నెక్స్ట్, భూభ్రమణం వల్ల జనించే అపకేంద్ర బలాల వల్ల ఏర్పడేది. ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి గ్రహణాలు, ఆప్షన్ 2 విషువత్తులు, ఆప్షన్ 3 కొరియాలిన్ ప్రభావం, ఆప్షన్ 4 ఋతువులు. సో ఇక్కడ మనకు వచ్చేసి కొరియాలిన్ ప్రభావం అనేది ఏర్పడుతుందండి. భూభ్రమణం వల్ల జనించే అపకేంద్ర బలాల వల్ల ఏర్పడేది ఏంటి అంటే కొరియాలిన్ ప్రభావము. ఇక్కడ మనకు ఏమవుతుందంటే భూభ్రమణం వల్ల వచ్చేసి అపకేంద్ర బలాలన్నిటి జనిస్తాయి కదా, వాటి ప్రభావం వల్ల మనకు ఉత్తరార్ధగోళంలో వీచేటటువంటి పవనాలు వచ్చేసి కొంత కుడివైపు అలాగే దక్షిణగోళంలో కొంత కుడివైపు ప్రయాణిస్తూ ఉంటాయన్నమాట. అంటే మనకు ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళంలో ఇక్కడ వచ్చేసి గాలులు అనేటి మనకు పవనాలు అనేటి రెండు సమానంగా వీస్తూ ఉంటాయన్నమాట. సో ఇటువంటి ప్రభావాన్ని ఏమంటామంటే కొరియాలిన్ ప్రభావం లేదా ఫెరల్స్ సూత్రం అనేసి కూడా పిలుస్తారండి. ఇక్కడ వచ్చేసి కొరియాలిన్ ప్రభావం లేదా ఫెరల్స్ సూత్రం అని కూడా పిలుస్తారు. భూభ్రమణం వల్ల జనించేటటువంటి అపకేంద్ర బలాల వల్ల ఏమి ఏర్పడుతుందంటే కొరియాలిన్ ప్రభావము. అంటే గాలులు వచ్చేసి మనకు ఉత్తరార్ధగోళంలో దక్షిణార్ధగోళంలో సమానంగా వీస్తూ ఉంటాయి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పగలు రాత్రులు సమానంగా ఎన్ని రోజులు వస్తాయి? ఆప్షన్ ఫస్ట్ వచ్చేసి 1 రోజు, ఆప్షన్ 2 వచ్చేసి 3 రోజులు, ఆప్షన్ 3 2 రోజులు, ఆప్షన్ 4 4 రోజులు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2 రోజులండి. పగలు రాత్రులు సమానంగా మనకి ఎన్ని రోజులు వస్తాయంటే 2 రోజులు వస్తాయి. మనకు విషువత్తులని ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఈ విషువత్తులు వచ్చేసి మనకు 2 సార్లు అనేవి ఏర్పడతాయి. ఆ 2 రోజుల్లో మనకు పగలు అలాగే రాత్రి మనకు 2 ఒకేలాగా ఉంటుందండి. అవేంటి అంటే మార్చి 21, సెప్టెంబర్ 22 అని మీకు ఆల్రెడీ కూడా చెప్పేశాను. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భూమికి ఎన్ని రకాల చలనాలు ఉంటాయి? ఆప్షన్స్ ఫస్ట్ వచ్చేసి 6, ఆప్షన్ 2 8, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 2. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. 2 చలనాలు ఉంటాయి. భూమికి ఎన్ని రకాల చలనాలు ఉంటాయంటే 2 రకాల చలనాలు ఉంటాయి. అవి ఏంటివి అంటే భూభ్రమణము, భూ పరిభ్రమణం అండి. భూమికి ఉండేటటువంటి చలనాలు వచ్చేసి భూభ్రమణము, భూ పరిభ్రమణము. ఇవి వచ్చేసి మనకు భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి బిట్స్ అండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.